కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ కావాలనే కన్నెపల్లి పంప్ హౌస్ను ఆన్ చేయడం లేదంటున్నారు. ఎస్ఎల్బీసీ కూలినప్పుడు ఎన్డీఎస్ఏ రాలేదు, కాళేశ్వరంలో 2 పిల్లర్లు కుంగితే డ్రామా చేస్తున్నారంటున్నారు. కాళేశ్వరం రిపేర్ చేయడానికి 400 కోట్లు ఖర్చు అవుతుంది, ఎల్ఎన్టీ వాళ్ళు ఉచితంగా రిపేర్ చేస్తామంటూ ముందుకొచ్చారు. 31 నెలలుగా కాళేశ్వరం పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదంటూ ఆయన విమర్శిస్తున్నారు. కాళేశ్వరం పూర్తిగా కూలిపోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోంది, అందుకే కాళేశ్వరాన్ని రిపేర్ చేయడం లేదు. ఎల్ఎన్టీ వాళ్ళు ఉచితంగా రిపేర్ చేస్తామంటే ఎందుకు వద్దంటున్నారో రేవంత్ సమాధానం చెప్పాలంటూ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. నిన్న కన్నెపల్లి పంప్ హౌస్ని సందర్శించారు కేటీఆర్. బీఆర్ఎస్ నేతలు కూడా ఆయనతో పాటు ఉన్నారు. కేటీఆర్ను పోలీసులు అలాగే అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. అడ్డుకోవడంతో కేటీఆర్ని పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వెంటనే పంప్ హౌస్ను ఆన్ చేయాలంటూ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆ పంప్ హౌస్ సందర్శన సందర్భంగా కేటీఆర్ అసలు ఏమన్నారు ఒకసారి చూద్దాం. వద్దంటలేం, కేసు నడుపు పీసు నడుపు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమైనా సిగ్గుంటే రేవంత్ రెడ్డికి ఏమైనా సిగ్గుంటే ముందు పంపులు అయితే చాలు చేయి. ఎస్ఎల్బీసీ టనల్ కుప్పగూలింది కదా, మరి ఎందుకు రాదయ్యా ఎన్డీఎస్ఏ? ఎందుకు రాదు? ఏం ఎంక్వైరీ ఉండదు, సిట్ ఉండదు, పిట్ ఉండదు. ఇవాళ 2 పిల్లర్లు కుంగితే ఇంత డ్రామా చేస్తున్నారు. 400 కోట్లతో ఎల్ఎన్టీ రిపేర్ చేస్తా అని చెప్పి వాళ్ళు ముందుకు వస్తే డ్రామా చేసిరు. మీరు ఎక్కడ జరిగింది ప్రజాధనం నష్టం? ఎల్ఎన్టీ వాళ్ళు మేమే కడతామన్నారు. నీ మీద రూపాయి భారం లేకుండా కట్టే ప్రాజెక్ట్ ఇది, మంచిగా రిపేర్ చేయొచ్చు. 30 నెలలు సరిపోలేదా? ఇంకో 30 నెలలు కావన్నా, లేదా ఇంకో 30 ఏళ్ళు కావన్నా? అందుకే మేము అనేది ఎలకలు ఉన్నాయని ఇల్లు కూడా తగలబెట్టుకోడు బ్రదర్. ఇంత పెద్ద ప్రాజెక్ట్లో చిన్న ఏమైనా ఇష్యూస్ ఉంటే రిపేర్ చేయండి, మీ చేతిలో లేదా? కేసు నడిపియండి, మేము వద్దంటలేం. కేసు నడుపు పీసు నడుపు, ఇంకేం చేస్తా వచ్చేయి, రిపేర్ చేస్తలేదా 30 నెలల నుంచి? ఏమి ఇబ్బంది? సో మనం చూస్తున్నాం 30 నెలల నుంచి రిపేర్ చేయడం చేత కావడం లేదా ప్రభుత్వానికి. సరే, ఒకవేళ పిల్లర్లు కుంగినే అనుకుందాం, ప్రాజెక్టులో ఎక్కడైనా ఒక చిన్న లోపం వస్తే 30 నెలలుగా ప్రభుత్వానికి రిపేర్ చేయడం చేత కావడం లేదా? ఇన్ని రోజులుగా ఏం చేస్తున్నారు? ఏమైపోయినాయి నీ కమిటీలన్నీ అని చెప్పేసి కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. అండ్ నీకు చేత కాకపోతే చెప్పు, ఒక వారం రోజులు కాళేశ్వరాన్ని కేసీఆర్కి అప్పగించు, బాగు చేసి ఇస్తామని చెప్పి కూడా ఆయన ఆఫర్ చేస్తున్నారు. మీ పదవి మాకేం అవసరం లేదు, నువ్వే సీఎంగా ఉండు, కాకపోతే కాళేశ్వరాన్ని ఒక వారం రోజులు మాకు అప్పచెప్పు, పూర్తిగా బాగు చేసి మళ్ళీ నీకే ఇచ్చేస్తాం అని చెప్పి కేటీఆర్ కొంచెం సెటారికల్గా మాట్లాడడాన్ని కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. అయితే కేటీఆర్ అడుగుతున్న దాంట్లో కూడా కొంత న్యాయం ఉంది. ఇంత పెద్ద ప్రాజెక్టులో ఒకచోట ఏదైనా ఒక పర్టికులర్ పార్ట్లో సమస్య వచ్చింది, సరే పిల్లర్లే కుంగినాయో ఇంకేదైనా అయిందో, అంత మాత్రానికి దాన్ని అలాగే అట్టు పెట్టుకొని ఇంక ఎన్ని సంవత్సరాల సమయం గడుపుతారు? ఇదే పెద్ద ప్రశ్న. ముందు చేయాల్సిందేంటి? ప్రజల కోసం నిర్మించిన ప్రాజెక్టే, నీళ్లు వదలాల్సిన ప్రాజెక్టే. అలాంటిది అక్కడ ఇమీడియట్గా రిపేర్ చేసి ఏదైనా విమర్శలు ఉంటే ఇదిగో మీ వల్ల మీరు సరిగా క్వాలిటీ మెయింటైన్ చేయకపోవడం వల్ల మాకు ఇంత ఖర్చు అయింది, ప్రభుత్వానికి ఇంత నష్టం వచ్చింది, ప్రజల డబ్బు ఇంత నాశనం అయిపోయింది, లేదంటే ఇదిగో ఇంత చీప్గా మీరు చేశారు ప్రాజెక్ట్ని, మేము వచ్చి బాగు చేసుకున్నాం, ఇది కదా చెప్పాల్సింది. అలా కాకుండా పగిలిపోయిన ప్రాజెక్ట్ని అలాగే పెట్టుకొని, ఎక్కడైనా సమస్య వచ్చిన దాన్ని అలాగే పెట్టుకొని, దాని గురించి కమిషన్లు వేసుకుంటూ, కేసులు అని చెప్పి తిప్పుకుంటూ, విమర్శలు చేసుకుంటూ ఎంతకాలం ఇంకా ఇలా? ప్రాజెక్ట్ ఇంకా 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 పాడైపోయే వరక, ప్రజలకు ఇలాగే అది నిరుపయోగంగా మారే వరక? దెర్ ఈజ్ సెన్స్ ఇన్ కేటీఆర్ కామెంట్స్. సో గవర్నమెంట్ ఈ విషయంలో కొంచెం తొందరగా ఏదో ఒకటి చేస్తే బెటర్ కదా. అది వాళ్ళ తప్పే అనుకుందాం, సరే ఇదిగో మీరు తప్పు చేశారు, మేము బాగు చేసి చూపిస్తాం బాగా అని చెప్పి చూపించాల్సింది పోయి ఇంకెన్ని రోజులు ఆ పాడైపోయిందని అలాగే పెట్టుకుంటారు? టేక్ ది క్రెడిట్, మేక్ ఇట్ బెటర్ అండ్ టేక్ ది క్రెడిట్, అంతే తప్ప అది అలాగే పెట్టుకొని వాళ్ళ మీద బ్లేమ్ చేస్తూ కూర్చుంటే ఎంతకాలం? ఉపయోగం ఏముంటుంది దానివల్ల? ఎవరికి ఉపయోగం ఉంటుంది? రాజకీయం చేసుకోవడానికి తప్ప. సో ఇట్ డజంట్ మ్యాటర్ ఆఫ్ పాలిటిక్స్ హియర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్, ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ పీపుల్. అది పబ్లిక్ ప్రాపర్టీ, ప్రజల కోసం కట్టింది, ప్రజల డబ్బుతో కట్టింది. ఎవరి సొంత జేబుల్లోంచి ఎవరు డబ్బులు ఇవ్వాలి. అప్పుడు కేసీఆర్ ఇవ్వలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పెట్టడం లేదు. మోరోవర్ కేటీఆర్ ఈజ్ సెయింగ్ ఎల్ఎన్టీ ఈజ్ రెడీ టు బేర్ దట్ హోల్ లాస్. మరి అలాంటప్పుడు ఇంకెందుకు సమస్య ఏంటి? ఇంకా
ట్రై టు బిల్డ్ ఇట్ అగైన్ ఆర్ ఎల్స్ ట్రై టు రిపేర్ ఇట్. ఏదో ఒకటి చేయండి, బట్ ట్రై టు యూజ్ ఇట్. దట్ ఈజ్ పీపుల్స్ మనీ, దట్ బిలాంగ్స్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. ఎవ్రీ సింగిల్ పెనీ ఈజ్ ఫ్రమ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. సో ఇది అనవసరంగా ఇంకెంతకాలం, 30 నెలలు, నిజంగానే 30 నెలలు అయిపోయింది, ఇంకెంతకాలం దాచిపెట్టుకుంటారు ఇలాగే ఫర్ ద నెక్స్ట్ 2 years? మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు ఇలాగే పెట్టుకుంటారా? అప్పటికి కూడా మళ్ళీ కాళేశ్వరమే ఎజెండా అవుతుందా? కూలిపోయినటువంటి ఆ పర్టికులర్ మేడిగడ్డను ఇదే ఎజెండా అవుతుందా ఎన్నికలకి? ఆ పిల్లర్సే చూపిస్తారా ప్రజలకి? నెక్స్ట్ ఈ 5 ఏళ్లలో మేమేం చేయలేదు, ఇదిగో 5 ఏళ్ల పాటు వాటిని జాగ్రత్తగా అలా పెట్టాం నెక్స్ట్ ఎలక్షన్స్ కోసం అని ప్రజలకు చూపించబోతున్నారా? సో దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్ దేర్ మిస్టేక్. ఇఫ్ వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు, అఫ్కోర్స్ ఇంత పెద్ద ప్రాజెక్టులో ఎక్కడైనా ఒక చోట పొరపాటు జరిగితే ఓకే, ఒకవేళ దానికి సంబంధించి ఎవరైనా శిక్షించాలనుకుంటే శిక్షించండి, దానికి సంబంధించి న్యాయ విచారణ చేయండి. కమిషన్లు వేశారు, అరెస్టులు ఏవి అసలు ఇంతవరకు? ఆ కమిషన్లు ఏవి, అరెస్టులు ఏవి, ఏమైపోయాయి అవన్నీ? నిజంగా అక్కడ తప్పు జరిగితే, నిజంగా అన్యాయం జరిగితే, అక్కడ దోపిడీ కనుక జరిగితే, ప్రజల డబ్బు దోపిడీ జరిగి ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటే, తెలంగాణ భవిష్యత్తుతో ఆటలాడుకుంటుంటే టేక్ ది యాక్షన్ ఇమీడియట్లీ. ఇంకెంత కాలం కావాలి? ఇంకో 10 ఏళ్ళు పడుతుందా, ఇంకొక 5 ఏళ్ళు పడుతుందా దానికి? దిస్ ఈజ్ నాట్ రైట్. రాజకీయాల కోసం వాడుకోవడం అనేది సహజంగా మనం చూస్తూ ఉంటాం, బట్ కేవలం రాజకీయం మాత్రమే చేయడం అనేది మాత్రం ఖచ్చితంగా తప్పే. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఏంటి ఈ అంశానికి సంబంధించి? అండ్ మధు ఈజ్ జాయినింగ్ విత్ మీ, మా ప్రతినిధి. యా రైట్, మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి ఈ అంశానికి సంబంధించి? మరొకసారి కేటీఆర్ ఏమన్నారో చూద్దాం. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమైనా సిగ్గుంటే, రేవంత్ రెడ్డికి ఏమైనా సిగ్గుంటే ముందు పంపులు అయితే చాలు చేయి. ఎస్ఎల్బిసి టనల్ కుప్పగూలింది కదా, మరి ఎందుకు రాదయ్యా ఎన్డీఎస్ఏ? ఎందుకు రాదు? ఏం ఎంక్వైరీ ఉండదు, సిట్ ఉండదు, పిట్ ఉండదు. ఇవాళ 2 పిల్లర్లు కుంగితే ఇంత డ్రామా చేస్తున్నారు. 400 కోట్లతో ఎల్ఎన్టీ రిపేర్ చేస్తా అని చెప్పి వాళ్ళు ముందుకు వస్తే డ్రామా చేసిరు మీరు. ఎక్కడ జరిగింది ప్రజాధనం నష్టం? ఎల్ఎన్టీ వాళ్ళు మేమే కడతామన్నారు. నీ మీద రూపాయి భారం లేకుండా కట్టే ప్రాజెక్ట్ ఇది, మంచిగా రిపేర్ చేయొచ్చు. 30 నెలలు సరిపోలేదా? ఇంకో 30 నెలలు కావన్నా, లేదా ఇంకో 30 ఏళ్ళు కావన్నా? అందుకే మేము అనేది, ఎలకలు ఉన్నాయని ఇల్లు కూడా తగలబెట్టుకోడు బ్రదర్. ఇంత పెద్ద ప్రాజెక్ట్లో చిన్న ఏమైనా ఇష్యూస్ ఉంటే రిపేర్ చేయండి, మీ చేతిలో లేదా? కేసు నడిపియండి, మేము వద్దంటలేం. కేసు నడుపు, పీసు నడుపు, ఇంకేం చేస్తావు వచ్చేయి, రిపేర్ చేస్తలేదా 30 నెలల నుంచి? ఏమి ఇబ్బంది ఉన్నది నీకు? టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. Enriching the learning experience with the leaders and resources of the world. KL Global Business School. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be.
జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీ బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా.